హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నిన్న భూమికి వినీత్ ప్రపోజ్ చేశాడు కదా, దానికి భూమి ఆన్సర్ ఏమిచ్చిందో ఈరోజు తెలుసుకుందాం. అలానే సునీత గారు తన కొడుకుకి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, అది కూడా ఎంతవరకు వస్తుందో తెలుసుకుందాం. ఒళ్ళు తూలినట్టుగా అయ్యి పడిపోతున్న క్రమంలో సోఫా ఎడ్జ్‌కి బలంగా ఆవిడ తల కొట్టుకుంటుంది అన్న సమయానికి తన తల్లి మీద చిరాకు పడి వెళుతుండగా తన తల్లి కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఛ! అంటూ మళ్ళీ అసహనంగా వాష్‌రూమ్‌లో నుండి వచ్చిన విరాట్ తన తల్లిని గట్టిగా పట్టుకోవడంతో ఆవిడ ఆ ప్రమాదం నుండి తప్పించుకుంటారు. మా ఏమైంది అని కంగారు పడిపోతున్న కొడుకు కళ్ళల్లోని ఆరాటానికి చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తారు. ఏంటి మా పిచ్చా? ఏమైంది అంటే నవ్వుతున్నావేంటి? నేను అందుకనే నిన్ను పైకి కిందకి తిరగద్దు అన్నాను. చూసావా ఎంత రిస్క్ చేస్తున్నావో? అర్థమవుతుందా నీకు? అని సీరియస్‌గా అరిచేస్తాడు. ఏం లేదు విరాట్, నిన్నంతా రెస్ట్‌లో ఉన్నాను కదా! ఈరోజు అలా నడిచేటప్పుడు కొంచెం ఒళ్ళు తూలినట్టుగా అయింది అంతే అని తన మనసులో కలవరాన్ని బయట పడనివ్వకుండా జాగ్రత్త పడుతూ చెబుతారు. ఎందుకు మా నీకు అంత ఆరాటం? నేను చెప్పాను కదా, ఎట్టి పరిస్థితిలోనూ ఈ రోజు నా పెళ్లి జరుగుతుంది. నీ కోడలు దుర్గ సుమంగళి యోగంతో నేను 100 ఏళ్ళు బ్రతికేస్తానని చెప్పాను కదా! ఇంకా నమ్మకం కలగడం లేదా నీకు? అంటూ సీరియస్‌గా చూస్తాడు. అది కాదు నాన్న, ఇప్పుడు నిన్ను పెళ్లి కొడుకుని చేయాలి. అదంతా నా చేతుల మీదుగా జరిపించాలి. అసలు వీలైతే ఈ పెళ్లిని ఎంతో ఘనంగా, అంగరంగ వైభవంగా జరిపించాలని ఎన్నో కలలు కన్నాను. ఇంకా సినిమాల్లో చూపిస్తున్నట్టుగా కాకుండా పాతకాలం పద్ధతుల్లో మా అమ్మమ్మ, మా తాతయ్యలకు జరిగినట్టుగా నీకు 5 రోజుల పెళ్లి జరిపించాలని నువ్వు పుట్టినప్పుడు నేను ఎన్నో కలలు కన్నాను. కానీ అవి ఏం జరగకుండానే, అసలు నీకు పెళ్లి ఇష్టం లేకుండానే ఇదంతా జరిపించాల్సి వస్తుంది. దానికి నా మనసు ఎంతో బాధపడుతుంది. కానీ కనీసం నా చేతులతో నిన్ను పెళ్ళికొడుకుగా అయినా చేయాలని ఎంతో ఆశపడి వచ్చాను. కానీ దానికి కూడా ఒప్పుకోవడం లేదు నువ్వు. ఈ పెళ్ళంటే ఎన్నో ఆచారాలు, సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ ఎలానో జరగడం లేదు. కనీసం నా చేతులతో కళ్యాణ తిలకమైన నీ నుదిటిన దిద్దాలని ఉంటుంది కదా అని చిన్నబుచ్చుకుంటున్న తల్లి మొహం చూసి విరాట్‌లో కోపం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. సరే నాన్న, ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది. నువ్వు వెళ్ళు, నేను కింద ఏర్పాట్లు చూసుకుంటానులే అని చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ వెళ్ళిపోతున్న తల్లి చేతులు పట్టుకుని ఆపేసి, అయితే ఇప్పుడేంటి నీ చేతుల మీదుగా నన్ను పెళ్ళికొడుకుని చేయాలి అంతే కదా అని అడుగుతాడు. ఆ మాట అనడంతోనే ఆవిడ మొహం వేయి కాంతులతో వెలిగిపోవడం విరాట్ చూపు దాటిపోదు. హా నాన్న, అవును నాకు అదే కావాలి అంటూ చిన్నపిల్లలా సంబరపడిపోతారావిడ. సరే అయితే ఒక్క నిమిషం అని తల్లిని అక్కడే బెడ్ మీద కూర్చోబెట్టి కింద మెయిడ్‌కి కాల్ చేసి అభ్యంగన స్నానానికి కావాల్సిన వస్తువులు, అలానే తన తల్లికి ఇన్‌స్టంట్‌గా ఫ్రెష్ జ్యూస్ తీసుకురమ్మని ఆర్డర్ వేసి, ఇప్పుడు ఓకే కదా! ఒక 5 మినిట్స్ ఎదురు చూడు అని తల్లి ఎదురుగా స్టూల్ లాక్కుని కూర్చుని ఆవిడ ఆనందాన్ని తన కళ్ళల్లో నింపుకుంటాడు. నాకు తెలుసు కన్నా, నాకు తెలుసు. నువ్వు నా మాట తప్పకుండా వింటావు. నేనంటే నీకు ఎంతో ప్రేమ అని తెలుసు అని విరాట్ మొహం అంతా ప్రేమగా తడిమేస్తున్న ఆవిడ 2 చేతులు తన చెంపల మీద పెట్టించుకుని, అమ్మా నీకు ఇప్పుడు ఇదంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది కదా! నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు కదా! అంటూ అడుగుతాడు. అవును కన్నా, నేను ఎంత సంతోషంగా ఉన్నానో నీకు మాటల్లో కూడా చెప్పలేను. ఈరోజు నీ పెళ్ళి అయిపోతుంది. నీకున్న గండం పోతుంది. అప్పుడు నువ్వు ఇంకా ఎప్పుడూ నా కళ్ళ ఎదురుగానే సంతోషంగా ఉంటావు. ఆ సంతోషం చూస్తూ నేను, మీ నాన్న నీ ఒడిలోనే కన్నుమూయాలని నా చివరి కోరిక కూడా అంటున్న ఆవిడ నోటి మీద చప్పున చేయి అడ్డుపెట్టి, ఎందుకమ్మా సంతోషంగా ఉన్నాను అంటున్నావు? మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఈ మాటలే గనక డ్యాడీ విన్నారంటే ఎంత కోపం తెచ్చుకుంటారో తెలుసా అని చిరుకోపంగా అంటూ ఆవిడ కళ్ళల్లో కన్నీళ్లను బొటనవేలితో తుడుస్తాడు. సరే, నువ్వన్నట్టుగానే జరుగుతుంది గదా! ఇక నువ్వు ఈ ఉరుకులు పరుగులు మానెయి. నా గురించి ఆలోచించడం కూడా మానెయి. నువ్వు నీ గురించి ఆలోచించుకో. నీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టు. ఇప్పుడు నా పెళ్లి జరుగుతుంది కాబట్టి నా గురించి బెంగ, భయం ఏం ఉండదు. ఇంకా నువ్వంటున్న ఆ సో కాల్డ్ గండం కూడా పోతుంది. నీ ఎదురుగానే ఉంటాను కాబట్టి ఇక పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు ఇవన్నీ మానెయి. నువ్వు హెల్తీగా తిని, హెల్తీగా ఉండు. నా కళ్ళ ముందు తిరిగితే నాకు అంతే చాలమ్మా. నేను నీకు మాట ఇచ్చినట్టుగా ఇలానే నా మాట వింటూ హెల్తీగా ఉంటావని నాకు మాట ఇవ్వు అంటూ తల్లి కళ్ళల్లోకి ఆర్తిగా చూస్తాడు.
నీకు మాట ఇవ్వాల్సిన అవసరం లేదు కన్నా. నువ్వు హ్యాపీగా ఉంటే నేను దానికి 100 రెట్లు హ్యాపీగా ఉంటాను. ఇక నువ్వు హ్యాపీగా ఉన్నావనుకో, ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కాబట్టి పూజలైతే మానను. కానీ ఆ పూజలు చేస్తూ ఉపవాసాలు మాత్రం ఉండను. మీరన్నట్టుగానే పూజలు చేసుకుంటూ, శుభ్రంగా కడుపు నిండా తింటూ, మీ ఎదురుగానే నవ్వుతూ తిరుగుతాను. చాలా అంటూ నవ్వుతూ అంటున్నప్పుడే మెయిడ్ డోర్ నాక్ చేసి తనతో పాటు తీసుకొచ్చినవన్నీ అక్కడ పెట్టేసి వినయంగా వెళ్ళిపోతుంది. సరే అయితే ఆ జ్యూస్ ముందు తాగేసి నీకు నచ్చినట్టుగా నువ్వు నన్ను రెడీ చేసుకో అని ఆఫర్ ఇచ్చేస్తాడు. జ్యూస్ గ్లాస్ ఒక్క 2 గుక్కలలో తాగేస్తారు ఆవిడ. పద నాన్న అంటూ వాష్రూంలోకి తీసుకువెళ్ళి స్టూల్ మీద కూర్చోబెట్టి ముందుగా తలకు నువ్వుల నూనె రాసి బయటికి ఒంటికి కూడా పట్టించి నలుగు పెట్టి కుంకుడుగాయ పులుసుతో విరాట్కి అభ్యంగన స్నానం చేయిస్తారు. స్నానం చేయించేసిన తర్వాత మెయిడ్ అందించిన నిప్పులలో సాంబ్రాణి వేసి విరాట్ తలకి సాంబ్రాణి ధూపం వేసి శుభ్రంగా ఆరేలా చేసి తనతో పాటు తీసుకువచ్చిన పెళ్ళికొడుకు బట్టలను దగ్గరుండి విరాట్ చేత వేయించి నుదుటిన కళ్యాణ తిలకం దిద్దుతారు. పెళ్లి గడియలు దగ్గరకు వచ్చిన తర్వాత బాసికం కడతాను నాన్న అంటూ కొడుకు రూపాన్ని కళ్ళల్లో నింపుకుని మురిసిపోతారు. అవన్నీ అసహనంగా అనిపిస్తున్నా తల్లి కళ్ళల్లో ఆనందం ముందు తను ఆ చిన్న ఇబ్బంది పడడంలో తప్పు లేదు అని తన తల్లికి ఎలా కావలిస్తే అలా తన శరీరాన్ని అప్పగించేసి తను రెడీ చేసినట్టుగా రెడీ అవుతాడు. తల్లి కోరిక మీద బోలెడన్ని సెల్ఫీలు తీసుకుని ఇప్పుడు హ్యాపీనా అని అడగడంతో ఆనంద బాష్పాలతో విరాట్ని హత్తుకుపోతారు ఆవిడ. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆవిడ కన్నీళ్లు తుడిచి ఇప్పుడు హ్యాపీ కదా, ఇక ఏ ఆలోచనలు చేయకుండా నువ్వు కిందకి వెళ్ళు, నేను ఒక అరగంట బయటకు వెళ్ళి వస్తాను, చిన్న పని ఉందమ్మా అని అప్పుడు తను చెప్పాలనుకున్నది చెప్తాడు. ఏంటి, ఎక్కడికి వెళ్తావు? పెళ్ళికొడుకు చేసిన తర్వాత నువ్వు ఇల్లు దాటకూడదు విరాట్, ఎక్కడికి వెళ్ళకూడదురా, నా భయం అర్థం చేసుకోరా అని మళ్ళీ కంగారు పడిపోతున్న ఆవిడకి నచ్చజెప్పి అమ్మా నేను ఎక్కడికి వెళ్ళను, మన ఇంటి నుండి కూడా దూరంగా వెళ్ళను, కొంచెం వర్క్ ఉంది అర్థం చేసుకో అమ్మా, నువ్వు చెప్పినట్టుగా అన్నీ వింటున్నాను, నీకు నచ్చినట్టుగా చేస్తున్నాను, మరి నేను చెప్పినట్టు కూడా నువ్వు వినాలి కదా, ఒక్క 1 అవర్ పర్మిషన్ ఇచ్చావనుకో, నువ్వు చెప్పిన టైంకి నేను ఇంట్లో ఉంటాను, నా మాట వింటావు కదా అని తల్లి గడ్డం పట్టుకుని ఎంతోసేపు బ్రతిమాలి బుజ్జగించిన తర్వాత టైంకి రావాలి అని తన తల్లి తన మీద ఒట్టు వేసుకోవడంతో అసహనంగా ఇంటి నుండి బయటకు కదులుతాడు విరాట్. పెళ్ళికొడుకుగా మారి కిందకి వస్తున్న కొడుకును చూసి ఆదిత్యగారు కూడా ఆశ్చర్యపోతారు. తర్వాత పెళ్ళికొడుకుగా మారిన తన కొడుకును చూసి లోలోపలే మురిసిపోయి అంతలోనే బయటకు వెళ్తున్న అతడిని ఆశ్చర్యంగా చూస్తారు. ఒక్క క్షణం భూమికి తను ఏం విన్నదో అస్సలు అర్థం కాదు. అందుకనే అదే ఎక్స్ప్రెషన్తో వినీత్ గారు ఏదో అన్నారు, మాట్లాడండి అంటుంది. ఐ లవ్ యూ భూమి గారు, విల్ యూ మ్యారీ మీ అని ఆర్తిగా అడుగుతాడు వినీత్. అప్పుడే వీళ్ళ దగ్గరికి వస్తున్న సందీప్ ఇంకా హాసినీలు వినీత్ నోటి నుంచి ఆ మాట వినగానే రూమ్ బయటే ఆగిపోతారు. అంతకన్నా ముందు భూమి రియాక్షన్ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడతారు. ఏంటి వినీత్ గారు, జోక్ చేస్తున్నారా, మీరు నన్ను లవ్ చేయడం ఏంటి అని ఇంకా నమ్మశక్యం కాక నవ్వుతూ అడుగుతుంది భూమి. లేదు భూమి గారు, నేనేం జోక్ చేయడం లేదు, అయినా జోక్ చేయడానికి ఇది ఏమీ కామెడీ చేసే విషయం కాదు, మన లైఫ్ మ్యాటర్, ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేనేమోనని ఇప్పుడు బయట పెట్టేస్తున్నాను. ప్లీజ్, ఐ లవ్ యూ, మీరు నా లవ్ని కన్సిడర్ చేస్తారా అంటూ ప్రేమగా అడుగుతాడు. ఏంటండి, నాకు ఇంకా నమ్మశక్యం కావడం లేదు తెలుసా, మీరు నన్ను లవ్ చేయడం ఏంటి, మనిద్దరి మధ్య అంత క్లోజ్నెస్ కూడా లేదు, మీరే అలా అలా అనొద్దు భూమి గారు, క్లోజ్నెస్ ఉంటేనే లవ్ పుట్టాలనేది లేదు, ఏమో మిమ్మల్ని చూసిన మొదటి చూపులోనే నాకు నచ్చేశారు, అదంతా నార్మల్గా అనుకుని పక్కన పెట్టిన తర్వాత మీరు నేను ఒకసారి జాబ్స్కి సెలెక్ట్ అవ్వడం, తర్వాత ఒక టీం అవ్వడం, ఆ తర్వాత మన జర్నీ, మన ఫ్రెండ్షిప్, ఇదంతా కూడా మీ మీద ఉన్న అట్రాక్షన్ ఫీలింగ్ని లవ్గా తీసుకొచ్చేసింది. ఎంతలా అంటే మీరు లేకపోతే నాకు లైఫ్ లేదనంతగా. చిన్నప్పటి నుంచి ఒంటరితనం అలవాటు చేసుకున్న నాకు అనాథగా మారిన నా జీవితానికి మీ రాక ఒక కొత్త రంగులను తీసుకొచ్చినట్టుగా అయింది. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత మొదటి ఆలోచన మీదే అయితే పడుకోబోయే ముందు చివరి ఆలోచన కూడా నా మనసులో మీదే ఉంటుంది. అనుకోవచ్చు, ఇంత తొందరగా ప్రేమ పుట్టేస్తుందా, అది ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలండి. మిమ్మల్ని ప్రేమించే టైం చాలా తక్కువ అయినా సరే మీ మీద నాకు చచ్చిపోయేంత ప్రేమను పెంచుకున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, ఇంకా మీ దగ్గరనే నేను ఎవరి దగ్గర పొందని ప్రేమను పొందాలి. తల్లి తల్లి
తల్లి, తండ్రి ప్రేమ నాకు తెలియకపోయినా వాళ్ళిద్దరిని మీలోనే చూసుకుని, మీ ప్రేమలోనే అన్ని ప్రేమలను చూసుకుంటూ మురిసిపోవాలని ప్రతిరోజు ఎన్నో ఎన్నో కలలు కన్నాను. ఇంకా అనాథగా ఉన్న నా జీవితంలోకి మీరు అడుగుపెట్టి, నాతో కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత, మన లైఫ్ ఇంకా బాగుంటుందని, ఇంకా మనిద్దరి జీవితాల్లో మన ప్రేమకు గుర్తుగా మన పిల్లలు అంటూ చాలా లైఫ్ ఊహించుకున్నానండి. మీకు చెప్తే సిల్లీగా అనిపిస్తుందేమో గానీ, పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలో, కిడ్స్‌ని ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలో, వాళ్ళ చదువులు అంటూ, ఉద్యోగాలు అంటూ, వాళ్ళకి వచ్చే పిల్లలు అంటూ, నేను ఎంతో లైఫ్ ఊహించేసుకున్నాను భూమి గారు. మీకు మీరు లేకపోతే నా లైఫ్ జీరో అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇంకా మీరు నా ప్రేమను ఒప్పుకుంటారో, ఒప్పుకోరో అని ఆలోచిస్తూనే వారం రోజులు బట్టి నరకం అనుభవించాను. ఎందుకంటే ఈ వారం తర్వాత మీరు సార్ ఇచ్చిన కొత్త ప్రాజెక్ట్ కోసం వేరే బ్రాంచ్‌కి వెళ్ళిపోతారు. అప్పుడు మనం కలిసే టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంతకన్నా ముందు మీతో స్టార్ట్ అయిన రోజు మీతోనే ముగిసిపోయేది. కానీ మీరు వేరే బ్రాంచ్‌కి వెళ్ళిపోతే మనిద్దరం ఎదురుపడడం కూడా వీటిలో ఒక్కసారి, ఓ 2 సార్లో జరుగుతుంది అంతే. అదన్నా మీకు వర్క్ స్ట్రెస్ ఉంటే అది కూడా నాకు ఛాన్స్ ఉండదు. అందుకనే మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండాలో తెలియక ఇప్పటి నుండే నా మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. నిజానికి చెప్పాలంటే ఈ వారం రోజులు బట్టి నా మనసు ఒక గాజు సీసాలో ఊపిరాడకుండా బంధించేస్తే ఎలా ఉంటుందో అలా ఊపిరి అందక కొట్టుకున్నట్టుగా అయిపోయింది. నిజానికి మీకు ఈ ప్రేమ విషయం ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి అనుకుంటూ పరధ్యానంగా నడవడం వల్లే ఈ యాక్సిడెంట్ కూడా జరిగింది అంటూ చిన్నగా నవ్వుతూ భూమి కళ్ళల్లోకి చూస్తాడు. ప్లీజ్ భూమి గారు, ఈ అనాథ జీవితంలో అడుగుపెట్టి చీకట్లో మగ్గిపోతున్న నా జీవితానికి రంగులు అద్దుతారా అని ఆర్తిగా అడుగుతాడు. నా మూడువారిన జీవితంలో మీ ప్రేమ వనాన్ని కురిపించి రంగుల హరివిల్లులను తీసుకువస్తారా? చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ అనాథగా బతికిన నాకు మీ రాకతో ఒక తోడు ఉంది అని ఆశను, నమ్మకాన్ని కలిగిస్తారా? పుట్టుక నుంచి నా అన్న బంధం ఎరుగని నాకు జీవితంలో భర్త అన్న స్థానాన్ని ఇచ్చి మీ ద్వారా వచ్చే ప్రేమతో నాకంటూ ఉన్న మీ తర్వాత ఒక అపురూపమైన రక్త సంబంధాన్ని, మనకు ప్రేమకు ప్రతిరూపంతో నాకంటూ ఒకరు ఉన్నారు అని నా పిచ్చి మనసు ఆనందంతో నిండిపోయేలా నా లైఫ్‌ని మార్చేస్తారా? నా ప్రేమని ఒప్పుకుంటారా? అంటూ ఎంతో ఆశగా అడుగుతాడు. ఆ మాటలకు శిలలా బిగుసుకుపోయిన భూమి వినీత్‌కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. తనతో తను ఊహించుకున్న జీవితాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్తుంటే తనకి ఒక్క క్షణం ఆలోచించుకోవడానికి కూడా అవ్వదు. ఎగ్జాక్ట్‌గా తను కూడా అలాంటి జీవితమే కదా కోరుకుంది. కానీ ఇప్పుడు వినీత్ ఆ జీవితమే ఇస్తానంటే తన మనసు తనకు ఎదురు తిరుగుతుంది. ఎదురు ఎందుకు ఇక్కడి నుంచి పారిపో, ఆ మాటలన్నీ నీ మనసులోకి తీసుకోకు. వెంటనే నీ మనసులోని విషయం చెప్పేసి వెంటనే నువ్వు కలవాలనుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళిపో. ఇప్పుడు నీ లైఫ్ కన్నా మిగిలిన వాళ్ళే నీకు ఇంపార్టెంట్ అంటూ తన మనసు, బుద్ధి రెండూ హెచ్చరిస్తుంటే అక్కడికక్కడే పారిపోవాలనిపిస్తుంది తప్పించి వినీత్‌కి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాదు. అతడు తన మీద పెంచుకున్న ప్రేమను ఇంత బాగా వర్ణిస్తూ తన ఒంటరి జీవితంలోకి ఆహ్వానించు, తనకంటూ ఒక తోడు నిమ్మని ఎంతో ఆశగా అడుగుతుంటే భూమి మనసు ద్రవించిపోతుంది. అతడు తన మీద ఎంత ప్రేమను పెంచుకున్నాడో దాని తర్వాత రాకతో అతడి జీవితం మారిపోతుంది. కొత్త కొత్త సంతోషాలను తన ద్వారా పొందుతాడు అని ఎంతో అందంగా చెబుతున్నాడో అవన్నీ వింటున్న భూమికి మనసు చలించిపోతుంది. తన స్థానంలో ఎవరైనా ఉంటే అతడు చెబుతున్న ప్రేమకు, ఊహిస్తున్న లైఫ్‌కి అంత ఆనందంతో అతని జీవితంలోకి వెళ్ళి జీవితాన్ని రంగులమయం చేసుకుంటారు. కానీ తను అలా చేయలేదు. ఎందుకంటే తన లైఫ్‌లో ఉన్న ఆలోచనలు వేరు. వినీత్ ప్రేమ ఎంత స్వచ్ఛంగా తన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడో, కానీ తన ప్రేమ ఎంచుకున్న పర్సన్ రాంగ్. ఇదే ప్రేమను తనకు సరిజోడు అయినటువంటి అమ్మాయి మీద పెంచుకుంటే అతడి లైఫ్ ఎంతో బాగుండేది. కానీ అతడు తన మనసు తప్పుడు వ్యక్తిని ఎంచుకుంది. ఇంకా తన మీద ప్రేమను పెంచుకున్న ఇప్పుడు ఆ ప్రేమే తనకు బాధని ఇస్తుంది అని చెప్పలేకపోతుంది. అలానే అతడు తనని ఇబ్బంది పెట్టాడా అంటే ఒక్కసారి కూడా తనతో మిస్‌బిహేవ్ చేసినట్లు లేదు. ప్రేమించిన ప్రేమను తన మనసులోనే దాచుకున్నాడు. ఇప్పుడు టైం వచ్చిందని అనుకుంటున్నాడు కానీ తను ఆ టైంని ఎప్పుడో దాటిపోయాడు అని ఎలా చెప్పాలో కూడా తెలియక మౌనంగా నిలబడిపోతుంది. ఇప్పుడు తను చెప్పే మాటల వల్ల వినీత్ మనసు ముక్కలైపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ ఆ మాట చెప్పడానికి కూడా తన గొంతు పెగలడం లేదు. పెదవి దాటి మాట బయటకు రావడం లేదు.
దానికి కారణం ఎంతో ఆశగా తన కళ్ళల్లోకి చూస్తూ తన మీద పెంచుకున్న ప్రేమనంతా ఆ కళ్ళల్లో పలికిస్తూ అడుగుతున్న అతన్ని చూసి మౌనంగా కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లతో నిలబడిపోయిన భూమి ఏం సమాధానం చెప్పకుండా అన్నీ గుమ్మం పక్కగా నిలబడిపోయిన సందీప్, హాసినిలు తన ప్రేమను ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అని టెన్షన్ పడుతున్న వినీత్ మొత్తం అందరూ నిశ్శబ్దంగా మారిపోవడంతో ఆ హాస్పిటల్ రూమ్ లో ఒక్కొక్కరికి గుండె చప్పుడు మాత్రమే పైకి వినిపిస్తుంది. ఒసై హాసిని, అసలు ఇక్కడ ఏం జరుగుతుందే అని నెమ్మదిగా ఒక్కొక్క మాట కూడబలుక్కుంటూ అడుగుతాడు సందీప్. ఒసై డాంకీ ఫెలో, లూజ్ మోషన్స్ కి చెవులు దొబ్బాయా ఏంట్రా? అక్కడ వినీత్ అంత అందంగా మన భూమికి ప్రపోజ్ చేస్తుంటే ఇది ఎందుకురా బెల్లం కొట్టిన రాయిలా బిగుసుకుపోయింది? షాక్ అయిపోయి ఉంటుందేమోనే. వాడు భూమిని లవ్ చేస్తున్నాడు అంటే నాకే పెద్ద షాక్ కొట్టింది. ఇక భూమి అయితే ట్రాన్స్ఫర్ ని పట్టుకున్నట్టుగా ఫీల్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదేమో అంటాడు. ఆశ్చర్యం ఆవకాయ బద్ద. ఆ తర్వాత అవ్వచ్చు గాని అసలు తను చెప్పేదంతా విన్న తర్వాత ఎందుకులా బిగుసుకుపోయింది? ఇప్పుడు తన ఆన్సర్ ఏమై ఉంటుందిరా? నాకు టెన్షన్ తో బీపీ వచ్చేస్తుందిరా బాబు అంటుంది. ఇదే హాస్పిటల్లో నీకొక బెడ్ నా కోసం బుక్ చేయలేమో అంటూ తను ఎంతో ఇష్టంగా చాలా రోజుల నుండి పెంచుకుంటున్న తన అందమైన గోర్లను భూమి వల్ల వచ్చిన టెన్షన్ కి పటపటా కొరికేస్తుంది. తన ఆన్సర్ కి నువ్వెందుకే బీపీ తెచ్చేసుకోవడం అని అయోమయంగా అడుగుతాడు సందీప్. ఒరేయ్ అడ్డగాడిద, నీకేమైనా మైండ్ లో చిప్కాని దుబ్బిందా ఏంట్రా? అక్కడ వినీత్ అంత హానెస్ట్ గా తన మనసులో మాట భూమికి చెబుతూ తన మనసులో భూమి మీద పెంచుకున్న ఎవరెస్ట్ అంత ప్రేమను తన ముందు గులాబీల తివాచీతో అందంగా పరుస్తుంటే ఇన్- ఇదెందుకురా అది ఆలోచించడం? వెంటనే అతనికి ఓపి చెప్పేసి తన లైఫ్ కి ఒక అర్థం తెచ్చుకోవాలి, కానీ ఇంకా ఏ పిచ్చి పిచ్చి డెసిషన్ తీసుకుంటుందో అని నాకు టెన్షన్ వచ్చేస్తుందిరా వెర్రి వెంగళప్ప అంటుంది. అదేంటి అలా అంటున్నావు? అంటే ఇప్పుడు నువ్వు భూమి వినీత్ ప్రేమను ఒప్పుకోవాలనుకుంటున్నావా? పిచ్చి దెయ్యం అని కోపంగా తిడతాడు. ఎందుకు ఒప్పుకోకూడదురా? మన భూమికి ఏం తక్కువ అని, ఇంకా మన భూమికి అంత మంచి లైఫ్ ఏరుకోరి వస్తుంటే ఎందుకు చెడగొట్టుకోవాలి? ఇంకా భూమి లైఫ్ లో జరిగింది ప్రతిదీ వినీత్ కి చెప్పమంటే తప్పకుండా అతడు అర్థం చేసుకుంటాడు కదా. దానికి తోడు తల్లి తండ్రి ప్రేమ సరిగా అందకపోయినా సవతి తల్లితో కష్టాలు పడిన భూమి లైఫ్ లో వినీత్ ప్రేమ ఒక వరమనే నేను చెబుతాను. ఎందుకంటే అనాథగా ఉన్న వినీత్ కి భూమి నుండి ఎటువంటి బంధాలు కావాలని కోరుకుంటున్నాడో భూమి కూడా ప్రజెంట్ ఇప్పుడు ఒక అనాథతో సమానమే కదా. తనకు కావలసిన ప్రేమలన్నీ వినీత్లోనే చూసుకుంటుంది. అలాంటప్పుడు తను వినీత్ ని ఒప్పుకుంటే నష్టమేంటి? అది కాదే, వినీత్ మనసులో మాట చెప్పాడు బానే ఉంది, మరి భూమి మనసులో ఏమనుకుంటుందో మనకు తెలియదు కదా. అసలు తను వినీత్ ప్రేమను ఒప్పుకుంటుందో లేదో, లేకపోతే అంతకు ముందే తనను ఎవరైనా ప్రేమిస్తే? నో వే, ఛాన్స్, అలాంటి అవకాశమే లేదు. ఎందుకంటే భూమి ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదు. ఇంకా తన లైఫ్ లో అనుభవించిన కష్టాలతోనే సరిపోయింది, కానీ లవ్ అంత తీరిక దానికి ఎక్కడ వచ్చింది అని వెరకారంగా అంటుంది. ఏమో హాసిని, నువ్వేదో చెప్తున్నావు కానీ నాకు మాత్రం భూమి ఈ ప్రేమను ఒప్పుకోకూడదనే అనిపిస్తుంది. నువ్వే అంటున్న సందీప్ని వేస్ట్ ఫెలో, శుభం పలకరా అంటే వెనుకటికి నీలాంటోడే ఏదో అన్నాడంట. శుభమని వినీత్ ప్రేమను ఒప్పుకోవాలని నేను అనుకుంటుంటే ఒప్పుకోదని అపశకనం మాటలు మాట్లాడతావేంట్రా ఆకుపక్షి గబ్బలెం మొహమోడా అని తిడుతూ భూమి ఏం సమాధానం చెబుతుందా అని కళ్ళు చెవులు కూడా భూమికి అప్పగించేస్తుంది. దొంగ మొహందాన, ఎందుకే నువ్వు కూడా దానిని అర్థం చేసుకోలేకపోతున్నావు? భూమి కోరుకున్న ప్రేమ వినీత్ నుండి పొందుతుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ భూమికి వినీత్ కి అస్సలు పర్ఫెక్ట్ కాదు అని నా నమ్మకం. భూమి తను పెరిగిన పరిస్థితులలో ఏది కూడా ఓపెన్ గా చెప్పే రకం కాదు. ఇంకా వినీత్ చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరగడం వల్ల ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో అంత తొందరగా అర్థం చేసుకోలేడు. ఇన్ఫాక్ట్ భూమి ఒక్కొక్కసారి తనకు ఏం కావాలో అడగకపోయినా తను అర్థం చేసుకునే తేవాలి, కానీ తను కూడా భూమిలానే సైలెంట్ గా ఉంటే వాళ్ళిద్దరూ లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నా హ్యాపీగా ఉంటారు అని నమ్మకం లేదు. భూమి లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయికి ఖచ్చితంగా తనని కొట్టినా సరే దగ్గరికి తీసుకున్న వ్యక్తి అయితేనే సరిపోతుంది. భూమి కోపం గురించి దూరంగా ఉన్న వినీత్ భూమి మీదున్న ప్రేమ గౌరవంతో అలానే ఉంచేసి తనకు బాధ కలిగించకూడదు అని తనకు దూరంగానే ఉండిపోతాడు, కానీ చొరవ తీసుకుని తనను దగ్గరకు తీసుకుంటాడు అంటే ఏమో నాకు తెలియదు. ప్రెజెంట్ భూమి ఉన్న సిచ్యువేషన్ కి తను ఏమీ చెప్పకుండానే అన్ని తనంతట తానే తెలుసుకుని భూమికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే వ్యక్తి అయితే చాలు అని నాకు అనిపిస్తుంది.
ఎందుకంటే తన ముందు ఉన్నది చాలా పెద్ద సమస్య. ఆ సమస్యను దాటాలంటే వినీత్ ఆలోచన భూమి మనసుని అర్థం చేసుకుని అంత ఎక్కువగా ఉండదు అని నా అభిప్రాయం. మరి భూమి ఆలోచన ఎలా ఉంటుందో, నిజంగానే భూమి కూడా వినీత్ ప్రేమను ఒప్పుకుంటుందా? లేకపోతే హాసిని ఇలానే ఆలోచిస్తుందా? అని మనసులో అనుకుంటూ భూమి ఏం చెప్తుందా అని భూమి వంక చూస్తుంటాడు. ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు సమయాన్ని కరగదీస్తుంటే ఇంతలో టక్కున మోగిన భూమి ఫోన్ రింగ్ టోన్ అందరినీ ఈ లోకంలోకి తీసుకువస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన భూమి హలో అంటూ వణికిపోతున్న గొంతుతో అంటుంది. అవతల నుంచి ఏం చెప్పారో గాని సారీ అండి టైం చూసుకోలేదు అంటుంది. ఆ తర్వాత ఐ యామ్ రియల్లీ సారీ. నేను వెంటనే వస్తున్నాను. ఒక్క 15 నిమిషాలు నా కోసం టైం ఇవ్వండి అంటూ ఏ భావం లేకుండా చెప్పి ఫోన్ కట్ చేసిన తర్వాత నేరుగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వినీత్ దగ్గరకు వచ్చి అతని పక్కన బెడ్ మీద కూర్చుంటుంది. దానికే భూమి పెళ్లికి ఒప్పుకున్నంత ఆనందపడిపోతూ ప్లీజ్ భూమి గారు నా ప్రేమని ఒప్పుకోండి. మీరు వెంటనే ప్రేమించాల్సిన అవసరం లేదు. ఇంకా మనం వెంటనే పెళ్లి చేసుకుంటామని కూడా అడగడం లేదు. కానీ నా గురించి మాత్రం ఆలోచించమని చెబుతున్నాను నేను. మీ మైండ్‌లో పెళ్లి అని ఆలోచన వస్తే ఫస్ట్ నేనే గుర్తుకు రావాలి అన్న నా తాపత్రయాన్ని అర్థం చేసుకోమని అడుగుతున్నాను. ప్లీజ్ చూస్తారు కదా! అని ఆశగా అడుగుతాడు. ఆ మాటలకు చిన్నగా నవ్వుతూ చూడండి వినీత్ గారు మీ ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంది. ఇంకా ఇలాంటి ప్రేమ పొందాలంటే నిజంగా ఆ అమ్మాయి పెట్టి పుట్టి ఉండాలి. మీతో లైఫ్ పంచుకోవాలనుకున్నా కూడా ఆ అమ్మాయి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మీలాంటి వాడు భర్తగా రాడు. ఇంకా మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న మీ జీవితంలోకి రంగులు నింపడానికి మీరు నా మీద పెంచుకున్న ప్రేమ కన్నా 1000 రెట్లు మీ మీద ప్రేమను కురిపించే అమ్మాయి వస్తేనే మీరు హ్యాపీగా ఉంటారు. నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా? అంటూ చిన్నగా వినీత్ చేతిని తన 2 చేతులలో బంధించి అడుగుతుంది. కానీ తన మాటలు అక్కడ వినీత్‌కి గాని, హాసిని, సందీప్‌లో గాని అస్సలు తను ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కాదు. మరి ఇంతకీ వినీత్ ప్రేమ భూమిని మనసును తాకలేదు కాబట్టి అతడికి తను తీసుకున్న డెసిషన్ చెప్పి మనసు బాధపెడుతుందా? లేకపోతే అతడి ప్రేమని ఒప్పుకునే విధంగా అడుగులు వేస్తుందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్.